ఈరోజు తెలుగు ప్రజలు గర్వించదగ్గ రోజు. భారతదేశ చరిత్రలో తెలుగు భాషకి, తెలుగుతనానికి గౌరవం తెచ్చిన కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 102 పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మహానాడులో కూడా కొన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. వారి ఆంధ్రప్రదేశ్కి చేసిన సేవలు, తెలుగు భాషను గుర్తింపు తెచ్చిన విధానం, తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల 10 రోజుల్లోనే రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం గెలిపించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. వారిని స్ఫూర్తిని తీసుకొని నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈ రోజున వారి ఆశయ సాధనలో నిరంతరం కృషి చేస్తూ తండ్రికి మించిన తనయుడిగా, తాతకు మించిన మనవడుగా ఈరోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవడంలో, పేదవారిని హక్కును చేర్చుకోవడంలో, పేద బడుగు బలహీన వర్గాలకి అన్ని విధాల అండగా ఉండటంలో తాతని మించిన మనవడుగా వారు ఉంటూ 3 తరాల తెలుగు ఖ్యాతిని పెంచడంలో ఎన్టీ రామారావు గారి ఆశయాలను మేము అందరం కూడా కొనసాగిస్తామని ఆయన పుట్టినరోజున సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. 102 సంవత్సరాలు పూర్తయి ఇప్పటికి కూడా వారు పేద బడుగు బలహీన వర్గాల హృదయాల్లో ఉన్నారంటే రాముడిగా, కృష్ణుడిగా, దేవుళ్ళుగా కొలిసేటువంటి ఎన్టీ రామారావు గారు మన తెలుగువాడిగా పుట్టడం మనందరి గర్వకారణం. అందుకే మహానాడు సందర్భంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాన్ని తప్పకుండా కావలి నియోజకవర్గంలో ముందుకు తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.